హరిహరులకు గర్వభంగం. దేవీత్రయాన్ని దేవత్రయానికి పరాంబిక ఇచ్చింది మొదలు వారు సృష్టి కార్యాలను ఆరంభించారు. ఒకానొకప్పుడు హాలాహలులు అనే దైత్యులు మహాబలశాలురు విజృంభించి ముల్లోకాలను బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలతో దర్పించి అజేయులై కైలాసాన్ని వైకుంఠాన్ని ఏకకాలంలో చుట్టుముట్టారు. అటు హరుడు ఇటు హరి రణరంగానికి దిగారు. 60,000 సంవత్సరాల పాటు ఘోర సంగ్రామం జరిగింది. కట్టకడపటికి ఎట్టకేళ్లకు హరిహరులు జయించారు. ఆ హాలాహల రాక్షసులను సంహరించారు. హరుడు కైలాసానికి, హరి వైకుంఠానికి క్షేమంగా లాభంగా తిరిగి వచ్చారు. వచ్చి తమ భార్యల ముందు అహంకారం ప్రదర్శించారు. మేము రాక్షసులను సంహరించామంటూ. నిజానికి వీరి క్షేమం కోరి ఆ రాక్షసులను మట్టుబెట్టింది గౌరీ లక్ష్మీదేవులే. అది తెలుసుకోలేక హరిహరులే విర్రవీగుతుంటే చూసి వారిద్దరూ అదొక రకంగా పోదురు బడాయి అన్నట్టు నవ్వారు. హరిహరులకు పట్టరానంత కోపం వచ్చింది. అది మాయామోహితులు అయ్యారు. మరింతగా కించపరుస్తూ అవమానిస్తూ ఏవో అనకూడని మాటలు అన్నారు. దురుత్తరం ఇచ్చారు. దానితో అక్కడ గౌరీదేవి ఇక్కడ లక్ష్మీదేవి భర్తలను పరిత్యజించి అంతర్హితురాళ్ళయ్యారు. హరిహరులు హాహాకారాలు చేశారు. ఇద్దరూ క్షణంలో నిశక్తులు అయిపోయి చైతన్యాన్ని కోల్పోయారు. నిశ్చేతునులై పడి ఉన్న హరిహరులను చూసి బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏమిటి చేయడమా అని ఆలోచనలో పడ్డాడు. ఆ కారణంగా ఆ దేవతా ప్రధానులకు ఇలాంటి దురవస్థి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ పాపమో ఎరగని జగత్తుకి కొంపదీసి ప్రళయం రాదు కదా, నిమిత్తమేమిటో తెలియకుండా ప్రతిక్రియ ఎలా చేయను, ఏమి చేయను, అంతా అగమ్య గోచరంగా ఉందే అంటూ ఒక్కసారి కళ్ళు మూసుకొని అంతర్దృష్టితో సారించాడు. పరాశక్తికి కోపం వచ్చి ఇంత జరిగిందని గ్రహించాడు. అమ్మయ్య, కారణం తెలిసింది అనుకొని స్థిమితపడ్డాడు. హరిహరులు చేయవలసిన ప్రతిక్రియను వారి పక్షాన తాను చేయడానికి సంకల్పించాడు. మను సనకసనానందులైన తన పుత్రులను పిలిచాడు. నాయనలారా, ఒక పని మీద మిమ్మల్ని పిలిచాను. తపస్సు చేసి పరాశక్తిని ప్రసన్నరాలిని చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఏర్పడింది. అయితే ప్రస్తుతం నాకు అంతటి ఓపిక లేదు. జగద్భారాన్ని వహిస్తున్నాను కనుక తీరిక కూడా లేదు. హరిహరులిద్దరూ పరాశక్తి కోపానికి గురి అయ్యారు. అందుచేత పరమభక్తితో మీరంతా అద్భుతమైన తపస్సు చేసి ఆ పరాశక్తిని సంతోషపరచండి, ప్రసన్నురాలిని చేయండి. హరిహరులను మళ్ళీ మునుపటిలాగా శక్తియుక్తులను చేయండి. మీకు అమోఘమైన యశస్సు లభిస్తుంది. ఆ శక్తి స్వరూపిణులు ఏ వంశంలో జన్మిస్తారో ఆ వంశంలో మొత్తం జగత్తునే పావనం చేస్తుంది, కృతకృత్యమవుతుంది. పితామహుడి మాటలు ఆలకించి మను సనకసనానందులు తపోదీక్షలు స్వీకరించి ఏకాంత ప్రదేశాల కోసం అడవులకు వెళ్ళిపోయారు. వారంతా హిమాలయాల గిరిశిఖరాలను చేరుకున్నారు. తలొక ప్రదేశము చూసుకున్నారు. మాయా బీజాక్షర మహామంత్రాన్ని జపిస్తూ తపస్సులకు ఉపక్రమించారు. 1,00,000 సంవత్సరాలు సాగింది వారి మహాతపస్సు. అప్పటికి దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమైంది. దర్శనం అనుగ్రహించింది. పాశాంకుశ వరాభయ హస్తాలతో కరుణారస తరంగితనమైన చూపులతో సచిదానంద స్వరూపిణివి అగుపించింది. మునీశ్వరులు భక్తి పార్యవస్యంతో స్తుతించారు. విశ్వరూప, అగ్నిరూప, జలరూప, సృత్నాత్మ శరీరిని నమో నమః. లింగదేహాలు అన్నీ నీలోనే ఓతప్రోతంగా ఉంటాయి. నువ్వు ప్రజ్ఞాస్వరూపవు, అవ్యాకృతమూర్తివి, ప్రత్యక్ష రూపవు, బ్రహ్మమూర్తివి, సర్వరూప సర్వలక్షణాత్మమూర్తి నమో నమః అంటూ స్తుతులు సాగించారు. అందరూ సాష్టాంగపడ్డారు. అమ్మవారు సంతుష్టి అయింది. వీణానందంలా పలికింది. నేను వరదాయిని, కోరుకోండి ఏమి కావాలో అంది. హరిహరులను శక్తియుక్తులను చైతన్యవంతులను చేయమని
అందరూ ఏకకంఠంగా అడిగారు. దక్షుడు ప్రత్యేకంగా ఒకటి కోరాడు. జగదాంబిక, నువ్వు మా ఇంటిలో జన్మించాలి. నా జన్మ చరితార్థం అవ్వాలి. జపము, ధ్యానము, పూజ, స్థానము, విధి విధానము అన్నీ నీ నోటి నుంచి విని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి అనుగ్రహించు అని అభ్యర్థించాడు. మునీశ్వరులారా, హరిహరులు నా శక్తులను అనగా గౌరీ లక్ష్మిని కించపరిచారు, అవమానించారు. వారికి ఆ శక్తులను ఇచ్చేటప్పుడే చెప్పాను, అవమానిస్తే ఊరుకోనని. అయినా అవమానించారు. అందుకని హరిహరులకు ఈ దుర అవస్థ వచ్చింది. అటువంటి అపరాధాలు ఇక ముందు ఎప్పుడు ఎవరూ చేయకూడదురుగాక. మీరు కోరారు కనుక ఈసారి హరిహరులను క్షమిస్తాను, స్వస్థత చేకూరుస్తాను. లక్ష్మీ పార్వతులు ఒకరు క్షీరసాగరంలోనూ ఒకరు దక్షుని ఇంటిలోనూ ఆవిర్భవించి హరిహరులను అందుకుంటారు. జపము, ధ్యానము గురించి అడిగారు కదూ, వినండి. మాయాబీజమే మహామంత్రం. అదే నాకు అత్యంత ప్రియంకరం. ధ్యానించవలసింది విరాట్ స్వరూపాన్ని, లేదా ఇదిగో మీ ఎదుట ఉన్న ఈ రూపాన్ని సచిదానంద రూపగానైనా ధ్యానించవచ్చు. ఇంకా స్థానమంటారా? సర్వజగత్తు నా స్థానమే. సర్వదా జపించండి, ధ్యానించండి, అర్చించండి అని ఆజ్ఞాపించి మన ద్వీప నివాసిని జగదాంబిక అంతర్ధానం చెందింది. మునీశ్వరులు మహాల్లాసంగా చతుర్ముఖిని చేరుకున్నారు. జరిగిందంతా వివరంగా చెప్పారు. పితామహుడు సంతోషించాడు. తరువాత కొంతకాలానికి దక్ష ప్రజాపతి ఇంటిలో మహాశక్తి జన్మించింది. దేవతలు సంతోషించి పుష్టవృష్టి కురిపించారు. త్రిలోకాలలోనూ మహోత్సవం జరిపించారు. దేవదుందుబులు మ్రోగాయి. సాధు సజ్జనులు మనస్సులు ప్రసన్నమయ్యాయి. సూర్యుడు ముడిపండి కన్నా కళకళలాడాడు. సర్వమంగళ ఆవిర్భవించడంతో జగత్తంతా సన్మంగళాలు జరిగాయి. ఆ అమ్మాయికి సతీ అని పేరు పెట్టారు. పెరిగి పెద్దదయ్యాక శివుడికిచ్చి వివాహం జరిపారు. శక్తియుక్తుడయ్యాడు శివుడు. దురదృష్టవశాత్తు సతీదేవి అగ్నిప్రవేశం చేసింది అంటూ వ్యాసుడు నిట్టూర్చాడు. వ్యాసమహర్షి, అమంగళం అనర్థకరం. అది ఎలా జరిగింది? అంతటి మహాశక్తి అగ్నిలో దగ్ధమవ్వడమా? ఆ మహాశక్తి నామధేయాన్ని జపిస్తే చాలే మానవులకు సంసారాగ్ని భయాలు తొలగిపోతాయి. ఏ కర్మ విపాకం వల్ల ఇది జరిగిందో? దక్షుడు చేసిన అపరాధం. జన్మేజయ, నిజమే, కర్మ విపాకమే. చెబుతాను విను. ఒకనాడు దుర్వాసుడు జమ్మునాదేశ్వరిని దర్శించడానికి వెళ్ళాడు. మాయా బీజాక్షర మహామంత్రాన్ని జపించి అమ్మవారిని ప్రసన్నరాలిని చేసుకున్నాడు. దర్శనం అనుగ్రహించింది. తన మెడలో ఉన్న పుష్పమాలికలను తీసి మహర్షికి ప్రసాదించింది. జాలువారుతున్న మకరందంతో గుంపులుగా ముసురుకుంటున్న తుమ్మెదలతో అపూర్వ గంధ పరిమళాలతో విరజల్లుతున్న ఆ దివ్య పుష్పమాలికను దుర్వాసుడు భక్తిగా స్వీకరించి కన్నులకు అద్దుకొని శిరసావహించాడు. అమ్మవారి ఆశీసు అనుమతి స్వీకరించి ఆకాశ మార్గాన తిరిగి వస్తూ దక్షుడి ఇంటికి వెళ్ళాడు. శక్తి స్వరూపిణి సతీదేవిగా అక్కడి ఉంది గదా, దర్శనం చేసుకుని వెడదామని దిగాడు. సతీదేవి పాదపద్మాలకు నమస్కరించాడు. దుర్వాసుడి తల మీద ఉన్న దివ్య పుష్పమాలికలను చూసి ఆశ్చర్యపోతూ దక్షుడు, మహర్షి, ఈ అలౌకిక పుష్పమాలిక ఎక్కడిది? ఎలా లభించింది? భూలోకంలో మానవ మాతృలు ఎవరు కనీ విని ఎరగనిది నీకు ఎవరు బహుకరించారు అని అభిలాష కొద్దీ ప్రశ్నించాడు. దుర్వాసుడికి కళ్ళల్లో ఆనంద భాష్మాలు తొణికిసలాడాయి. అది ఒక భక్తి పార్యవస్యం. అలౌకికానందభూతికి పునశ్చన. జీరబోయిన కంఠంతో ఇది అతులిత దేవీ ప్రసాదం అన్నాడు. నాకు ఇస్తావా అని అభ్యర్థించకుండా ఉండలేకపోయాడు దక్షుడు. ముల్లోకాలలోనూ దేవీ భక్తుడు ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ లేదు అన్నారు కదా పెద్దలు అని చెప్పి ఆ దివ్యమాలికలను తీసి దక్షుడికి ఇచ్చాడు. అతడు దానిని శిరస్సును దాల్చి మహర్షికి వీడ్కోలు పలికి శయన మందిరంలోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న అతి సుందర శయన తల్పం మీద వేలాడేట్టు వేసి ఆ రాత్రికి అదే తల్పం మీద నిజ భార్యతో దాంపత్య సుఖం అనుభవిస్తూ
ఆ దివ్య పుష్పమాలిక పరిమళాన్ని ఆస్వాదించి మునుపటి కన్నా ఉత్సాహంగా ఆనందించాడు. ఆ మహాపాపానికి ప్రతిఫలంగా అతడి మనసులో శంకరుడిపై ద్వేషం రగిలింది. అల్లుడి మీద కోపం ఆత్మజ మీదకు కూడా ప్రసరించింది. తండ్రి చేసిన అపరాధాన్ని భరించలేక అతడి నుంచి సంక్రమించిన తన దేహాన్ని యోగాగ్నికి ఆహుతి ఇచ్చింది సతీదేవి. అటుపైన ఆ దివ్య తేజస్సు హిమవంతుని ఇంట ఆవిర్భవించింది. పార్వతీ నామధేయంతో పరిఢవిల్లింది అని చెప్పి ఒక్క క్షణం ఆగాడు వ్యాస మహర్షి. వెంటనే జన్మేజయుడు, హే వ్యాస భగవాన్, సతీదేవి అగ్నికి ఆహుతి అయిపోతుంటే శివుడు ఏం చేశాడు? చూస్తూ ఊరుకున్నాడా? తనకు ప్రాణాధికురాలు కదా సతీదేవి అని ఉత్కంఠంతో అడిగాడు.